అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ పంతులు రఘుపతి, ప్రొఫెసర్ ఆయుర్వేద మెడిసిన్. మనం ఇప్పుడున్న ఋతువు వసంత ఋతువు. మనకు 6 ఋతువులు ఉంటాయి. 6 ఋతువుల్లో ఈ నెలలు అంటే మనకు ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ మధ్యకాలంలో మనకు వచ్చే ఋతువు వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో పెరిగే దోషము కఫ దోషము. అంటే హేమంత ఋతువులో డిసెంబర్, నవంబర్ నెలలో పెరిగిన ఈ దోషాన్ని కఫాన్ని కలిగించే ఈ కఫదోషము వసంత ఋతువులో ఎండవేడిమికి కరిగి కఫరోగాలు తీసుకొస్తుంది. అందుకే ఆయుర్వేదం ఏం చెప్తుందనంటే శుద్ధికర్మ అయిన పంచకర్మల్లో వమన కర్మను ఆచరించాలి. దీని ద్వారా మనకు ఈ కఫం వెళ్ళిపోయి కఫరోగాలను తగ్గిపోతాయి. అయితే మరి వసంత ఋతువులో ఏం పాటించాలి, తినకూడని ఆహారాలు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఇవన్నీ కూడా ఋతుచర్యలో భాగంగా శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉంటుందన్నమాట. ఇది ప్రజలకు ఈ సమాచారం బాగా తెలుసుకొని దీని పట్ల వాళ్ళు మంచి అవేర్నెస్ అంటే ఒక అవగాహన పెంచుకునే అవసరం తప్పకుండా ఉంది. వసంత ఋతువు తర్వాత వచ్చే ఋతువు గ్రీష్మ ఋతువు, తర్వాత వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, ఈ 6 ఋతువుల యొక్క ఋతుచర్యలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.